పడిపోయిన తర్వాత అక్కడ స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే అక్కడ స్థానికులందరూ కలిసి ఆ కార్ని వెంబడించారు. ఇటు పోలీసులు కూడా ఆ కార్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ కారు నడుపుతున్న వ్యక్తిని కూడా ప్రస్తుతానికి పోలీసులు అతన్ని కూడా అరెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది అంటూ చెప్పుకొస్తున్నాడు. నేను షాద్ నగర్కి వెళ్తున్న సమయంలో మొత్తానికైతే చాలా స్లోగానే వెళ్తున్నా. అదే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది అంటూ ఇటు బాధితుడు చెప్పుకొస్తున్నాడు. తనకు న్యాయం చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో తనను శిక్షించాలి ఆ వ్యక్తిని, అలాగే తనకు న్యాయం చేయాలంటూ తన బాధను వ్యక్తపరుస్తున్నాడు. సో మొత్తం మీద ఇటు మైల్దేవరపల్లి పరిసర ప్రాంతాల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. నన్ను గుద్దేసిన తర్వాత నేను 3-4 పల్టీలు కొట్టిన తర్వాత పక్కన పడిపోయినాక ఆ బైక్ని ఆ కారు అలానే లాక్కుపోయింది. మనం ఆ కారుకి సంబంధించిన విజువల్స్లో చూస్తున్నాం. ఆ కారుకి సంబంధించిన 2 టైర్లు పంచర్ అయిపోయాయి, ముందున్న బంపరు విరిగిపోయింది, అక్కడున్న రేడియేటర్స్ మిగతా చోట్ల నుంచి. ఆ కారు మనం చూస్తే కనుక విండ్షీల్డ్ మెయిన్ గ్లాస్ కూడా పగిలిపోయింది. అంటే ఈ ఘటన జరిగిన సమయంలో ఆ వ్యక్తి ఆ విండ్షీల్డ్ మీద పడి మరి పక్కన పడిపోయాడా, మొత్తానికైతే ఆ విండ్షీల్డ్ కూడా పగిలిపోయి ఉంది. దాన్ని ఫాలో చేస్తున్న వీడియోస్ని కూడా మనం చూస్తున్నాం. చాలామంది స్థానికులు ఎవరైతే ఉన్నారో ఆ కార్ని ఆపే ప్రయత్నంలో వీళ్ళందరూ కూడా దాన్ని ఫాలో చేయడం జరిగింది. దాదాపు ఒక 2-3 కిలోమీటర్లు మనం చూస్తున్నాం. వైట్ కలర్ ఒక టాటా సుమోలో పోలీసులు కూడా ఆ కార్ని వెంబడించడం. సో మొత్తం మీద